Good morning guys, officially 17th of June. ఇప్పుడే స్నానం చేసుకున్నాను అండ్ ఆల్సో ఇక్కడ నా మేకప్ స్టఫ్ ఉందన్నమాట, లైక్ బేసిక్ స్కిన్ కేర్ అండ్ ఆల్. ఇట్స్ బిన్ వెరీ డిఫికల్ట్, చాలా డిఫికల్ట్ ఉండే అనమాట. చెకప్ చేయించుకోవడం, ఇంటర్నల్ చెకప్ అదంతా కూడా. ఇప్పుడు గ్రూమ్ చేసుకొని ఐఎమ్ గోయింగ్ టు ద లేబర్ రూమ్. వెళ్ళే ముందు కొంచెం మంచిగా గ్రూమ్ అయి వెళ్దామని. నేనేంటంటే బేబీని కలిసే ముందు మనం ఫ్రెష్గా ఉండాలి, మంచిగా ఉండాలని. ఈ టైంలో కూడా ఎంత అవసరం అని చాలామందికి అనిపిస్తుంది, నాకు అవసరం. సెల్ఫ్ కేర్, గ్రూమింగ్, సెల్ఫ్ హైజీన్ అదంతా కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మనకు నచ్చింది చేయడంలో తప్పేం లేదు. ద ఓన్లీ థింగ్ ఇస్ ఒక చేతితో చేయడం చాలా ఇబ్బందిగా ఉంది. కెనలా పెట్టుకొని చేయొచ్చు, కానీ మీరు ప్రీవియస్లీ చూస్తే చాలా ఏడ్చాను. బికాజ్ ఇట్ వాస్ పెయినింగ్ అ లాట్ అనమాట. ఇప్పటికీ నొప్పిగా ఉంది. ఎలా స్నానం చేసి ఎలా మేనేజ్ చేశానో అలా తలకు తెలుసు. నేను లాస్ట్ ఇయర్ రహాన్ టైంలో జస్ట్ బిఫోర్ నా డెలివరీ తలస్నానం చేశాను. బట్ ఇవాళ సిచ్యువేషన్ అలా లేదు. సో జస్ట్ వెళ్ళి హెయిర్ సెట్ చేసుకున్నాము. మాట్లాడినప్పుడు ఓపిక కూడా ఉండట్లేదు. బట్ యా, ప్రస్తుతానికి వెళ్ళి హెయిర్ సెట్ చేసుకున్నాము. వాటర్ స్ప్రే కూడా తెచ్చుకోలేదు, బికాస్ నేను వాటర్ స్ప్రే చేస్తే మా అర్హాన్ ఆడుకుంటారు. జస్ట్ వాటర్ అప్లై చేసి సెట్ చేసుకుందాం. ప్రస్తుతానికి ఫ్రంట్ హెయిర్ మాత్రం కొంచెం బెట్ చేసి సెట్ చేసుకుంటున్నాను. బికాజ్ 2 చేతులు కావాలి మొత్తం హెయిర్ సెట్ చేయాలంటే. అండ్ వెనకాల జుట్టు లిటరలీ చాలా చిక్కుగా ఉంది. ఐ నో చాలా మందికి ఫీలింగ్ ఉంటుంది, ఈ టైంలో అవసరమా, ఎంత అవసరమా అని. ఇట్స్ ఆల్ అబౌట్ ఫీలింగ్ గుడ్ అండ్ ఫీలింగ్ యువర్ బెస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే, మనకి చక్కగా ఉంటే, బాగా కనిపిస్తే మనకి లోపల నుంచి మంచి ఫీలింగ్ ఉంటుంది. అండ్ బేబీ కూడా, వాళ్ళ బేబీకి అరైవ్స్ తనకు కూడా బాగుంటుంది అనమాట. అవి పక్కన పెట్టేస్తే, ఇప్పుడు నేను ఫ్రెష్ అప్ అవ్వకపోతే తర్వాత ఎంత టైం పడుతుందో లేబర్లో తెలీదు. ఇట్స్ గోయింగ్ టు బి డిఫికల్ట్. నేనే అన్నీ చేసుకోవాల్సి వస్తుంది. బికాస్ అనుజ ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళారు. హిల్ కమ్ ఇన్ సమ్ టైమ్. అండ్ మా అక్క ఇస్ బిజీ విత్ అర్హాన్. అందరూ ఇంకా 8-8:30 ఆ టైంకి వస్తారు. ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ ద టైం. సరే, ఇంకా దీన్ని ఏం చేయలేము, ఇలా వదిలేసి లేబర్ రూమ్కి వెళ్ళిపోదాం. అండ్ దెన్ అక్కడ ఎలా ఉంటుందో చూద్దాం. లెట్స్ గో. న్యాచురల్గా పెయిన్స్ రావడం వేరు, అది ఇండ్యూస్ చేయడం వేరు. సో వాళ్ళు నాకు లేబర్ రూమ్కి వచ్చేయమన్నారు. అండ్ 7:48కి లేబర్ రూమ్కి వెళ్ళిపోయాను. ఐ వాజ్ ఫీలింగ్ సో డీహైడ్రేటెడ్. అండ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు, బికాస్ సాఫ్ట్ అయితే తినాలన్నారు. అండ్ ఆ రోజు బికాజ్ ఇండ్యూస్ చేస్తున్నారు, ఇప్పుడు ఏం వద్దు, లిక్విడ్స్ తీసుకోమన్నారు, ఈదర్ జ్యూసెస్ ఆర్ కోకోనట్ వాటర్. అండ్ హాస్పిటల్ గౌన్కి వచ్చేసరికి నేను అర్హాన్ టైంలో ఒక హాస్పిటల్ గౌన్ ఆర్డర్ చేసుకున్నాను. అదే హాస్పిటల్ గౌన్ మళ్ళీ వేసుకోవాలనుకున్నాను. సో దట్స్ వాట్ ఐఎమ్ వేరింగ్. హీరా భయ్యా, ఐ లవ్ యూ బోల్తే. Speak, Mama. So that Papa will. So that Papa can't speak. They only have to speak to Papa. Right? So that बच्चे बात कर सकते हैं. बेबी टम्मी में हाथ दे. अभी थोड़ी देर में. हाथ में क्या मीटिंग कम फास्ट बोल जल्दी दरवाजा खोल के आया तो बोल क्या था? जैसे टम्मी पे रखे बेबी है मीटिंग कम फास्ट बोल जब बोल क्या जल्दी आते आपकी बात सुन क्या? बहुत ध्यान रखिए. अरहान को मालूम ना परसों आए थे ना अरहान एनएसटी को. ఇంకా కాన్స్టెంట్గా ఎన్ఎస్టీ మానిటర్ చేస్తూనే ఉన్నారనమాట. బికాస్ కాంట్రాక్షన్స్ ఏదైతే ఉంటాయో మనకి ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. అండ్ ఆల్సో దాన్ని ఎంతసేపు ఆ కాంట్రాక్షన్స్ లాస్ట్ అవుతుందో అది కూడా పెరుగుతూ వస్తుందన్నమాట.
సో అది 80, 90, 100 వరకు కూడా రీచ్ అవుతుంది. ఒక రేంజ్లో ఫుల్ కాంట్రాక్షన్స్ వస్తున్నాయి. అండ్ అర్హాన్ వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయాడు. మా అక్క నాతో ఉండే కాబట్టి పొద్దున అక్క అర్హాన్ని ఫ్రెష్ అప్ చేసింది. అన్వర్జాన్ ఇంట్లోంచి ఫ్రెష్ అప్ అయిపోయి డైరెక్ట్గా పైకి వచ్చేసారు లేబర్ రూమ్కి. ఇంకా అర్హాన్ కూడా పైకి వచ్చిన తర్వాత అన్వర్జానే అర్హాన్కి పైన టిఫిన్ తినిపించేశారు. యాక్చువల్లీ పేషెంట్ కోసం అని చెప్పి అక్కడ తీసుకొచ్చారు. ఐ వాజ్ లైక్ నాకు ఎలాగో తినొద్దని చెప్పారు డాక్టర్ ఇప్పుడు. సో అర్హాన్కి తినిపించేసానంటే ఇంకా అన్వర్జాన్ అర్హాన్కి బ్రేక్ఫాస్ట్ తినిపించేశారు. అండ్ ఎంత టైట్ అయిపోతుందంటే కడుపు, కాంట్రాక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి, బట్ బేబీ పొజిషన్ మారట్లేదు, డైలెక్ట్ అవ్వట్లేదు. ఆబ్వియస్లీ బికాస్ బేబీ హెడ్ అక్కడ స్టక్ అయిపోయి ఉంది. సో ఇంకా డాక్టర్ ఏమన్నారంటే వీ విల్ సీ, బికాస్ ఫ్లూయిడ్ లెవెల్ చాలా తక్కువ ఉంది, వీ కాంట్ టేక్ ఎనీ రిస్క్. బేబీని స్ట్రెస్లో కూడా పెట్టలేము, బికాస్ ఆల్రెడీ 15th నైట్ నుంచి మనం ఇండ్యూస్ చేస్తున్నాము, జెల్ పెట్టి రాస్తున్నాము. అండ్ బేబీని స్ట్రెస్ చేయకూడదు. బేబీ ఎక్కువ స్ట్రెస్ అయితే ఇట్ ఈస్ నాట్ గుడ్ ఈదర్ ఫర్ ద బేబీ అండ్ నీకు కూడా మంచిది కాదు అని చెప్పి. సో ట్రై చేద్దాము కుదిరినంత వరకు. లేదు అంటే ఒక అమౌంట్ ఆఫ్ టైం వరకు చూసుకొని, కొంచెమే వాటర్ ఉంది అంటే ఫ్లూయిడ్ కొంచెమే ఉంది, విల్ ట్రై టు బ్రేక్ ద వాటర్, రప్చర్ చేద్దాము లోపల. లేదు రప్చర్ చేసినా అవ్వదు అన్న సిచ్యువేషన్ వస్తే దెన్ విల్ టేక్ అ కాల్ అని చెప్పారు. నా ఓన్లీ ఫియర్ ఏంటంటే ఇప్పుడు ఈ టైంలో నేను సిజేరియన్కి ఎలా అని చెప్పి, బికాజ్ నేను మెంటలీ రెడీగా లేను. అండ్ ఇంకోటి డాక్టర్ ఏం చెప్పారంటే, ఒకటి నువ్వు అర్థం చేసుకోవాలి, ఎవరు సిజేరియన్ చేసుకోవాలి అని ప్లాన్ చేసుకొని రారు. అఫ్కోర్స్ కొంతమంది ఉంటారు వాళ్ళు కావాలి సిజేరియనే చేసుకుంటాం అనుకుంటారు, ముహూర్తాలన్నీ అదని ఇదని. బట్ దెన్ అలాగని ఎవరైనా సరే బేబీ ఏమనుకుంటుందో మనం అదే చేయాలి, బేబీకి ఏం మంచిదో అదే చేయాలి. నేను ఇది వద్దు అది వద్దు అని నువ్వు మెంటలీ ముందుగా ప్రిపేర్ అయిపోకూడదు. జస్ట్ రిలాక్స్గా ఉండు, ట్రస్ట్ యువర్ సెల్ఫ్, ట్రస్ట్ యువర్ బాడీ, ట్రస్ట్ యువర్ బేబీ. నువ్వు స్ట్రాంగ్గా ఉంటేనే బేబీ కూడా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పి డాక్టర్ నాకు కాన్స్టెంట్గా ధైర్యం ఇస్తూనే ఉన్నారు. నా బిగ్గెస్ట్ ఫియర్కి వచ్చేసరికి కెనులానే, అంటే నీడిల్స్ కానీ ఏదైనా సరే. అండ్ ఈ కెనులా నాకు నైట్ పెట్టేటప్పుడు చాలా నొప్పి వచ్చింది. అండ్ చాలాసేపటి నుంచి లిక్విడ్ ఏం పెట్టలేదు కాబట్టి ఫ్లష్ చేస్తానన్నారు. అండ్ ఫ్లష్ టైంలో ఎంత పెయిన్ స్టార్ట్ అయిపోయిందంటే ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్రెస్. అసలు ఒక రేంజ్లో పెయిన్ స్టార్ట్ అయిపోయింది, బికాస్ ఫ్లూయిడ్స్ పెడుతుంటే అది వెళ్ళట్లేదు అండ్ నొప్పి వస్తుంటే ఫ్లష్ చేయడం మొదలుపెట్టారు. दर्द हो रहा मम्मी, सिस्टर सही में दर्द हो रहा प्लीज. నేను కెనులా నొప్పికి అలా సఫర్ అవుతుంటే అన్వర్జాన్ అండ్ అర్హాన్ అక్కడే ఉన్నారు. అండ్ యూ షుడ్ సీ ద వే అర్హాన్ నా పైన చూపిస్తున్న కన్సర్న్. అంటే మీకు తన లాంగ్వేజ్ అర్థమవుతుందో అర్థం అవ్వదు అని చెప్పి ముందే చెప్పినాను. నేను అలా పెయిన్తో స్ట్రగుల్ అవుతుంటే వెంటనే వాళ్ళ నాన్నకి చెప్పినారు, డాడా వెళ్ళి మమ్మ చేయి పట్టుకో అని చెప్పి. ఇప్పుడు మీరు వింటారు చూడండి. लाइट नहीं थी अभी, देना लो जब पानी पी लो, कहाँ वहाँ पे है? अच्छा बस ఇంకా ఆల్మోస్ట్ ఇంట్లోంచి అందరు వచ్చేసారు. మా అత్తగారు, రేష్మా ఆంటీ, తబస్సు, మమ్మీ, జీజు అండ్ అన్వర్జాన్ వచ్చేసి పిల్లలతో పాటు కింద రూమ్లో ఉన్నారు, బికాజ్ వీళ్ళందరూ కలవచ్చు అని చెప్పి. అయాన్కి స్కూల్ స్టార్ట్ అయిపోయాయి, అయాన్ స్కూల్కి వెళ్ళాడు. ప్రిన్స్ అండ్ అర్హాన్ కింద రూమ్లో ఉన్నారు. అండ్ మా అత్తగారు వచ్చిన దగ్గర నుంచి నాకు కాలు నొప్పుతూనే ఉన్నారు, బికాజ్ కాలు ఒక రేంజ్లో విపరీతంగా నొప్పిగా ఉంది. అండ్ ఆ బెడ్ అంటే మనకి లేబర్ రూమ్లో ఉండే బెడ్ అది మూవ్ అయిపోతుంది కదా లోపలికి, కాళ్ళు మనం పొజిషన్లో తీసుకురావడానికి. సో గట్టిగా కింద ప్రెస్ చేస్తే అది బెడ్ కిందకి వెళ్ళిపోద్ది. సో అలా కాకుండా ఒట్టి కాళ్ళకే నొక్కాలని చెప్పి ఎవరికి రావట్లేదని చెప్పి మా అత్తగారి పాపం వచ్చిన దగ్గర నుంచి నాకు కంటిన్యూస్గా నొక్కుతూ ఉన్నారు. అండ్ ఆల్సో ఇంట్లోంచి జంజమ్ వాటర్ తీసుకొచ్చారు. అర్హాన్ టైంలో త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ జంజమ్ వాటర్ తాగుతూనే ఉన్నాను. బట్ ఈ ప్రెగ్నెన్సీ ఏంటంటే అసలు ఐ జస్ట్ కుడెంట్ ఫోకస్ ఆన్ మై సెల్ఫ్, బికాస్ ఐ వాజ్ సో ఇండల్జ్డ్ అండ్ ఇన్వాల్వ్డ్ ఇన్ అర్హాన్. నేను ఈ బేబీని అసలు టేక్ కేర్ చేయలేదా అంటే కాదు, ఐ వాజ్ స్పెండింగ్ టైమ్ విత్ ద బేబీ, ఎఫర్మేషన్స్ ఎవ్రీ మార్నింగ్ అవన్నీ కూడా చేస్తూనే ఉన్నాను. బట్ దెన్ నన్ను నేను చూసుకున్నానా అంటే ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ రియలీ ష్యూర్. అర్హాన్ టైంలో నన్ను నేను ఎలా చూసుకున్నానో అలాగైతే చూసుకోలేదు, అది నాకు తెలుసు. బికాస్ ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ డూయింగ్ అ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్, ఎవ్రీ ప్రెగ్నెన్సీ డిఫరెంట్. అండ్ ఈ బేబీ డెలివరీ కూడా మీరు చూస్తున్నారు కదా, ఎంత లాంగ్ లేబర్ అవ్వడం అదంతా కూడా. ఇదన్నీ జరుగుతున్న టైంలో నాకు మోస్ట్ హార్ట్ బ్రేకింగ్ థింగ్ ఏంటంటే, మా అక్కకి ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది విచ్ షీ కెనాట్ అవాయిడ్. ప్రీవియస్ డేనే నాకు చెప్పింది 17th నేను ఎలాగైనా వెళ్ళాలి అని చెప్పి. నాకేంటంటే
మా అక్క అర్హాన్ డెలివరీ టైంలో లిటరలీ బేబీ బయటికి వచ్చి ఆ లాస్ట్ మూమెంట్ వరకు మా అక్క నాతో ఉంది. బట్ ఈ డెలివరీ మా అక్క నాతో ఉండట్లేదు అన్న ఒక కష్టంగా ఉన్నదన్నమాట ఆ మూమెంట్. బికాస్ నాకు ఎలాంటి చిరాకు ఫ్రస్ట్రేషన్ ఏమున్నా నేను మా అక్క పైన తీసేస్తాను. అంటే దాన్ని ఏమనుకోదు, షీ విల్ అండర్స్టాండ్ మీ సిచ్యువేషన్ అని చెప్పి. బట్ ఎవరిపైన అలా అంత ఫ్రస్ట్రేషన్ అని తీయలేను, తీసినా ఎవరు నన్ను అర్థం చేసుకోరు. సో నాకు ఆ కంఫర్ట్ ఎవరితో లేదు. ద కైండ్ ఆఫ్ కంఫర్ట్ నాకు మా అక్కతో ఉంది. నాట్ ఈవెన్ మై మదర్, మై హస్బెండ్ ఆర్ ఎనీబడి ఎల్స్, నాట్ ఈవెన్ మై యంగర్ సిస్టర్. సో అంత కంఫర్ట్ నాకు మా అక్కతో అనమాట. తను ఆఫీస్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది అండ్ సడన్గా సిజేరియన్కి తీసుకెళ్తే ఎలా, నాతో ఎవరు ఉంటారో, ఎవరు నాకు ధైర్యం చెప్తారో అన్న ఒక భయం ఉన్నింది. మా అక్క వెళ్ళిపోకుండా ఏదో ఒకటి అయ్యి మీటింగ్ క్యాన్సిల్ అయిపోవాలి అని కాన్స్టెంట్గా ప్రే చేస్తుండే. బట్ షీ హ్యాడ్ టు గో. అండ్ చాలా ఏడ్చానప్పుడు అందరూ ఏమనుకున్నారు, పెయిన్తో ఏడుస్తున్నాను, మా అక్క వెళ్తుంటే పెయిన్తో ఏడుస్తున్నానని చెప్పి అందరూ అనుకున్నారు. ఎపిడ్యూరల్ తీసుకుంటారా అని చెప్పి. లేదు, మా అక్క వెళ్ళిపోతుంది ఆఫీస్కి, దానికోసం ఏడుస్తున్నాను అని చెప్పి ఇద్దరం ఏడ్చాము, నేను మా అక్క. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే ఫుల్గా ఏడు చేస్తున్నాను. అదేంటో అక్కతో ఉండే కంఫర్ట్ ఇంకా ఎవరితో రాదు. అండ్ అక్క రాని నైట్ పడుకోబెట్టుకున్నప్పుడు తన ఫీలింగ్ ఎలా ఉందేనో అది చెప్తుందనమాట. హిందీలో ఉంటుంది, బట్ అర్థం చేసుకోండి, చాలా ఫన్నీగా ఉంటుంది. बच्चे को उठाए, कैसे कि अरहान 1 मिनट गरगुल का हाथ जम गया था, तो अच्छा गरगुल को सब उठा लेके 2 राउंड जाए, अरहान नहीं हो रहा, मैं पाँव पे डाल के सुलाते हुए, तो ठीक है गरगुल को पाँव पे डाल के सोया. सो के फिर निकालने की कोशिश करे तो नहीं हटा. ही वॉज कम्फर्टेबल ऑन लेग ओनली, लेकिन फुल बेड घूमे, ऐसा घूम के आके दौड़ करके पैर से मारे फेस ना कुछ भी नहीं, वो तो सबकॉन्शियसली पड़ा ना, उठ के नहीं मारे ना, मम्मा नहीं है घर में. वो जब के पड़ता उठ के ఇంకా తర్వాత డాక్టర్ సమత వచ్చారు అండ్ వచ్చి ఒకసారి చెక్ చేస్తానన్నారు. సో ఇంటర్నల్ చెక్ చేసి అసలు ఏమైనా చేంజ్ ఉందా, బేబీ పొజిషన్ ఏమైనా మారిందా, ఏ టైంకి రప్చర్ చేయొచ్చు, అసలు రప్చర్ చేయొచ్చా లేదా, వాట్ ఈస్ ద సిచ్యువేషన్ కండిషన్, అదంతా కూడా చూసి చెప్తారనమాట. అండ్ డాక్టర్ చూసి చెక్ చేసి ద ఓన్లీ థింగ్ దట్ షీ కుడ్ సే వాస్ ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్ ద సేమ్, అసలు ఏం మారలేదు. సో ఇంకా రప్చర్ కూడా ఇప్పుడు వద్దు, వీ విల్ వెయిట్ అండ్ దెన్ లేటర్ ఆన్ రప్చర్ చేద్దాము, ఇప్పుడు అసలు వద్దు అని చెప్పారు. It does calm down a little bit. So we'll wait till the contractions peak up and then we'll rupture. Okay? Doing the exercises. I did last night that time when I spoke to you. After that I did not do anything. Because I was continuously on Still. either the NST. yeah. Because night my NST was okay, not that good. Then you repeat NST was fine. Basically we wanted to do this. Make her do exercises. Once her contractions are peaking up, then yeah. Okay? Okay. We'll rupture the membranes maybe. We'll wait 1 or 2 hours and see how your contractions are. I'm good. Okay? This baby is taking time, but it's okay. I was Each just pregnant- worried about the head thing. Not. So yesterday also we saw, right? And so the head being like this, head is like this. Yeah. So it Doctor has to rotate. showed me also. Yeah. Look at his It's a small look at the baby. Baby should rotate. Sometimes we don't know why it doesn't happen. Let's wait. Yeah. We'll wait till evening. Okay. Okay? So have liquids. What did you have? I did not eat anything yet. I mean, eat or drink. I called for Mosambi juice. You go coconut water, mosambi juice. Okay. Okay, I'll see you after 3 hours. Till 1 o'clock we won't touch it. Okay. Fine? Wait कर दो. 3 hours तक will not do anything. That's the butcher take a call. Contractions है. तो severe contractions. अभी थोड़ा dilute होना है. ये कहीं को यहाँ रख सकते हैं. सर, खिलाओ. खिलाना. हाथ से आता है बोलो. अच्छा. और नीचे से आता है. नहीं नहीं. अभी ओके. कहाँ से हम सोच. आप कुछ फ्लश कर दो. ఏం లేదు మేడం. आपने फ्लश कर तुम्हें फर्स्ट. ऐसा ఫ్లో వచ్చేస్తుంది. మళ్ళీ ఫ్లష్ ఫ్లో చేస్తున్నాను అంతే.
ఎప్పుడైనా సరే మనం లేబర్లో ఉన్నప్పుడు థింగ్స్ దట్ వీ నీడ్ టు వర్క్ ఆన్ ఇస్ మన బ్రీదింగ్ పైన. కాన్స్టెంట్గా బ్రీదింగ్ టెక్నిక్స్ మనం కరెక్ట్గా చేస్తూ ఉంటే మనకి చాలా రిలీఫ్గా ఉంటుంది. సో ఫోకస్ ఆన్ బ్రీదింగ్ అండ్ స్వింగ్ మూమెంట్స్, అంటే మనం ఇలా స్వింగ్ చేస్తూ ఉంటే లెఫ్ట్ రైట్కి స్వింగ్ చేస్తూ ఉంటే అది కాంట్రాక్షన్స్లో చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. ప్లస్ వాక్ చేస్తూ ఉండడం, కొంచెం స్వింగ్ అవుతూ వాకింగ్ చేస్తూ ఉన్నా కూడా కాంట్రాక్షన్స్కి చాలా హెల్ప్ అవుతూ ఉంటుందన్నమాట. నాకు పర్సనల్గా కూర్చొని ఉంటే కష్టంగా ఉండింది, ఆర్ ఎవరైనా నన్ను టచ్ చేస్తే కష్టంగా ఉండింది. కాంట్రాక్షన్స్ వస్తున్నప్పుడు నేను నిల్చొని ఇదర్ ఐ హ్యావ్ టు కైండ్ ఆఫ్ అటు ఇటు స్వింగ్ అవుతూ ఉండాలి, నా బాడీని స్వే చేస్తూ ఉండాలి, లేదంటే వాకింగ్ చేస్తూ ఉండాలి. నేను అర్హాన్ టైంలో కూడా కాన్స్టెంట్గా వాక్ చేస్తూనే ఉన్నాను. ఈసారి కూడా అలానే వాక్ చేస్తూ ఉండే అనమాట. అండ్ ఇట్ వాస్ టైమ్ టు రిమూవ్ మై కెనులా. అది బ్లడ్ రివర్స్ వచ్చేస్తుండే కదా, సో ఇక్కడ సైడ్ నుంచి తీసేసి దాన్ని ఫ్లష్ చేయాలి, ఇంకా ఏం తప్పదు అన్నారు. బట్ ఫ్లష్ చేస్తుంటే నొప్పి వస్తుందని చెప్పి ఈ కెనులా తీసేసి వేరే హ్యాండ్కి మార్చేసుకుంటాను, అస్సలు అవ్వట్లేదు, నొప్పి భరించలేకపోతున్నాను అని చెప్పాను. సో ఇంకా కెనులా తీసేసి వేరే చేతికి పెడుతుండే అనమాట. हमारे बिलीव करता है अरे कौन थी इतनी प्यारी बच्ची बेनी Deep breathing. Yeah. Please relax. Not ready, not Okay. Take a deep breath. can I Okay, Vada? Ready? Since finish. Okay. डन सैम डन हो गया हिलो ना को Comfortable for you? Yes. Please. You can do so. हो गया सैम हो गया Okay. Just. Tape लगा दो, better feel good. No, please. अभी टेप लगाए तो कुछ दर्द है. Finish. हो गया डन Okay. अभी लग गया ना थोड़ा बहुत, थोड़ा आप you have to give it some time. Wait. सैम जस्ट गिव इट तुम्हें पैनिक भी कर रहे हो ना को थोड़ा ब्रीथ इन ब्रीथ आउट बेबी ఈ ప్రెగ్నెన్సీలో నాకు మెయిన్ ఇష్యూ అయింది ఫ్లూయిడ్ తగ్గిపోవడం, ప్లస్ అట్ ద సేమ్ టైం బేబీ హెడ్ అలా స్టక్ అయిపోవడం. దాంతో అసలు బేబీ కొంచెం కూడా మూవ్ అవ్వట్లేదు. నార్మల్గా జనరల్గా మూవ్ అయిపోవాలి, బట్ మూవ్ అవ్వట్లేదు అని చెప్పి డాక్టర్. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు నా డెలివరీ టైంలో నా లేబర్ టైంలో అర్హాన్ నాతో ఉండాలి. బికాస్ హీ నీడ్స్ టు నో ఒక ఆడపిల్ల జన్మనివ్వాలంటే ఎంత చేస్తుంది అండ్ హౌ మచ్ షీ స్ట్రగల్స్ అని చెప్పి. హీస్ టూ యంగ్, ఈ ఏజ్ పిల్లలకి అవసరమా అంత చెప్పడం, అదంతా చూపించడం అని చెప్పి చాలామంది ఒఫెన్సివ్గా తీసుకుంటున్నారు. మెయిన్ ఏంటంటే నేను రీసెంట్గా పోస్ట్ చేసిన వీడియోలో వజైనల్ బర్త్ అని టైటిల్ పెట్టినందుకే ఒఫెన్సివ్గా తీసుకుంటున్నారు. దాన్ని వజైనల్ బర్త్ అనకుండా ఇంకేమంటారు? నార్మల్గా చాలామంది దాన్ని నార్మల్ డెలివరీ అనడం మొదలుపెట్టారు, బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ కాల్డ్ యాజ్ వజైనల్ బర్త్ అనమాట. ఎనీవే అర్హాన్ నాతోనే ఉన్నాడు రూమ్లో, మేము ఎక్సర్సైజ్ చేస్తుండే. డెలివరీ ఎప్పుడు అవుతుందో తెలీదు, తను ఒక న్యాప్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఇంకా తన్ని కింద రూమ్కి పంపించేద్దామని చెప్పి డిసైడ్ అయ్యామన్నమాట. मॉर्निंग में भी हगी नहीं दिए बेबी को. गुड मॉर्निंग भी नहीं बोला मेरा बच्चा. ठीक है, देखो मम्मा को हगी देके जाओ. है यही मम्मा को हगी देके जाओ. देखिए उसके हो मम्मा को हगी. पपी. I'll call you, okay? जब बेबी को निकालते जब आना आप. ओके? पुश पुश देखना था ना आपको? ओके. जाओ.
ఇంకా నా బర్తింగ్ పార్ట్నర్ అనుష కూడా వచ్చేసారు. ఇంకా అక్కడ నుంచి కంటిన్యూస్గా బేబీ పొజిషన్ చేంజ్ చేయడానికి అండ్ అంటే న్యాచురల్గానే వాటర్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉందా, డెలివరీ కోసం ఏమైనా హెల్ప్ అవుతుందా, ప్రోగ్రెస్ అవుతుందా, దానిపైనే ఫోకస్ అనమాట. సో కాన్స్టెంట్గా వర్కౌట్ చేస్తూనే ఉన్నాను. సైడ్ స్టెప్స్ కానివ్వండి, బాల్ ఎక్సర్సైజ్, మెయిన్లీ బ్రీదింగ్ టెక్నిక్స్ పైన ఫోకస్ చేయడం, తర్వాత కింద కూర్చొని బటర్ఫ్లై అండ్ రౌండ్ రొటేషన్స్ సో దట్ బేబీ లోపల టర్న్ అయిపోవాలి. బికాస్ బేబీ టర్న్ అవుతూనే మనకి ఆ వజైనల్ బర్త్ కోసం హెల్ప్ఫుల్గా అవుతుంది. లేదంటే యూ విల్ హ్యావ్ టు గో ఫర్ ఎమర్జెన్సీ సీ సెక్షన్. డాక్టర్ తన నోట్తో అలా చెప్పట్లేదు, బట్ లెట్స్ వెయిట్ టిల్ 4 o'clock వరకు చూద్దాము, ఆ తర్వాత విల్ టేక్ అ కాల్. అదే కాన్స్టెంట్గా చెప్తున్నారనమాట. సో ఆ ఒక్క భయం లోపల ఏమవుతుంది అని చెప్పి, సో కంటిన్యూస్గా నా ప్రయత్నం నేను చేయాలి. ఐ షుడ్ హెల్ప్ మై బేబీ రొటేట్, అంటే నేను బేబీ ఇద్దరం కలిసి యాజ్ అ టీమ్ వర్క్ పనిచేస్తేనే ఇది అవుతుంది. సో నా బేబీకి నేను కాకపోతే ఇంకెవరు హెల్ప్ చేస్తారు, బేబీ నా లోపల ఉన్నారు కదా, కాబట్టి ఆ బేబీకి నేనే హెల్ప్ చేయాలని చెప్పి కాన్స్టెంట్గా అవ్వకపోయినా ఆ మూమెంట్లో ఎంత హెక్టిక్ కాంట్రాక్షన్స్ వస్తున్నా కూడా లేదు, ఐ షుడ్ సపోర్ట్ మై బేబీ, ఐ షుడ్ హెల్ప్ మై బేబీ అని చెప్పి కాన్స్టెంట్గా వర్కౌట్ చేస్తూనే ఉన్నాను. ఇంకా యాజ్ డిస్కస్ మధ్యాహ్నం అరౌండ్ 12:56, 1 o'clock ఆ టైంకి డాక్టర్ సమత వచ్చారు అండ్ ఒకసారి చెక్ చేద్దామని చెప్పి చెక్ చేశారు. డైరెక్ట్ అవ్వలేదు, జస్ట్ 2 fingers లూజ్ అన్నారు. అండ్ ఏం చేయాలి, రప్చర్ చేద్దామా వద్దా అనుకుంటూ ఇంకా ఫైనల్లీ సరే రప్చర్ చేసేద్దాము, లెట్స్ సీ హౌ ద ప్రోగ్రెస్ గోస్. రప్చర్ చేసేసి అప్పుడు అన్నారు 4 o'clock వరకు మనం వెయిట్ చేద్దాము, 4 o'clock వరకు ఏమైనా అవుతే ఓకే, అవ్వకపోతే అప్పుడు విల్ టేక్ అ కాల్ అని చెప్పి. బికాజ్ డాక్టర్ మెయిన్ ఫోకస్ ఏంటంటే మదర్ అండ్ బేబీ ఇద్దరిని నేను సేఫ్గా పెట్టాలి. అండ్ లిటరలీ డాక్టర్ సమత హ్యాస్ లిటరలీ బీన్ సచ్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ. నా త్రూ అవుట్ ప్రెగ్నెన్సీలో ప్లస్ నా డెలివరీ ఈ లేబర్ జర్నీ మొత్తం కూడా ఎంత సపోర్టివ్గా ఉండే అంటే, ప్రెగ్నెన్సీలో లేట్ నైట్స్ నాకు అవైలబుల్ ఉండడం మాత్రమే కాకుండా ఈ లేబర్లో త్రూ అవుట్ ద జర్నీ, అంటే నేను హాస్పిటల్లో ఉన్నంతసేపు కూడా కాన్స్టెంట్గా నాతో టచ్లోనే ఉన్నారు. ప్రతి ఎన్ఎస్టీకి రిపోర్ట్స్ మేడం దగ్గర వెళ్ళినప్పుడు మళ్ళీ డాక్టర్ అంతా కాల్ చేసి నాకు ఎక్స్ప్లెయిన్ చేసేవారు, ఇలా ఉంది బేబీ స్టేటస్, నువ్వు స్ట్రెస్ తీసుకోవద్దు, రిలాక్స్గా ఉండు అని చెప్పి కాన్స్టెంట్గా నాకు చెప్తూ ఏమేమి చేయాలి, ఎలా చేయాలి, హౌ షుడ్ ఐ మేక్ ద బేబీ కమ్ ఇన్ టు ద పొజిషన్. తను చెప్పింది ఒకటే, అర్హాన్ టైంలో అంత యాక్టివ్గా ఉండే కదా, ఈ టైంలో కూడా యాక్టివ్గా ఉండు అని చెప్పి. నేనేంటంటే త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ యాక్టివ్ లేకపోయినా నేను డెలివరీ టైంలో ఫుల్ యాక్టివ్ ఉంటాను, ఫుల్ వర్కౌట్ చేస్తానని చెప్పి ప్రామిస్ చేశాను. అండ్ నేను చెప్పాను కదా, బేబీ అండ్ నేను యాజ్ అ టీమ్ మేము వర్క్ చేయాలి అండ్ యాజ్ అ టీమ్ వీ హ్యావ్ టు గెట్ త్రూ దిస్ అని చెప్పి అదే ఒక ఎజెండా ఉండే అనమాట. అండ్ డాక్టర్ సమత లిటరలీ అంతా సపోర్ట్ చేస్తూ నాకు ఎంకరేజ్ చేస్తూనే ఉండే త్రూ అవుట్ ద జర్నీ. డాక్టర్ సమత వచ్చి వాటర్ బ్రేక్ చేశారు. దట్ ఇస్ అబౌట్ వాటర్ బ్రేక్ ఉంది. వాట్ వీ షుడ్ డు ద రప్చర్. No, rupture she did. Rupture means water break, no? So basically either rupture చేశారు. I'm assuming it's water break only. ఒక రేంజ్లో కాంట్రాక్షన్స్ ఉన్నాయి మార్నింగ్ నుంచి, బట్ ఇప్పుడు ఇంకా ఇంటెన్స్ బికాజ్ మెడికేషన్ ఇస్తున్నారు కాబట్టి. నేనే ఇందాక కొంచెం టచ్అప్ చేసుకున్నాను బికాజ్ ఐ వాంట్ టు లుక్ ప్రిటీ బేబీ వస్తున్నప్పుడు. ఇంకా స్వేయింగ్ ఇస్ ద ఓన్లీ థింగ్. మమ్మీ, అత్తగారు, రేష్మా ఆంటీ, తబస్సుం, అర్హాన్, ఫ్రెండ్స్, అన్వజాన్ అందరు కింద ఉన్నారు రూమ్లో. అన్వజాన్ అండ్ మామ్ అప్పుడు పైకి కిందికి వస్తున్నారు. నేను అర్హాన్ పర్మిషన్ కూడా తీసుకున్నాను, అర్హాన్ అండ్ అన్వజాన్ రూమ్లో ఉంటారని డ్యూరింగ్ ద లేబర్ డెలివరీ టైంలో. చూడాలి, ఒక రేంజ్లో కాంట్రాక్షన్స్. సో ఇంకా స్టోరీ టైంలో చూస్తూ ఉండండి. ఆనెస్ట్లీ ఐఎమ్ నాట్ ఇన్ అ పొజిషన్ టు టాక్. పొద్దు నుంచి ఏం తెలియదు, జస్ట్ ఆ జ్యూస్ తాగాను, 1 glass of coconut water and I've just been on liquids. But yeah,
స్ట్రాంగ్ అండ్ గోయింగ్ అనమాట ప్రస్తుతానికి. ఐఎమ్ హోపింగ్ అంత చక్కగా నార్మల్గా అయిపోవాలి, చూద్దాం. లిటరలీ నర్సింగ్ స్టాఫ్ అట్ Cloud9 వాజ్ సచ్ అ బ్లెస్సింగ్. అంటే త్రూ అవుట్ నా లేబర్ కాన్స్టెంట్గా నన్ను మానిటర్ చేసుకుంటూ ఆ మానిటర్ చేసుకున్న అప్డేట్ అంతా కూడా డాక్టర్ సమతకి చెప్తూ ఉండే. బికాజ్ అదే రోజు మా డాక్టర్కి వేరే కేసెస్ కూడా ఉండే అనమాట. ఎమర్జెన్సీ సీ సెక్షన్ ఆల్రెడీ జరుగుతుంది ఈ టైంలో. సో డాక్టర్ అక్కడ ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు, పక్కనే సేమ్ ఫ్లోర్లోనే. బట్ దెన్ డాక్టర్ అక్కడ ఉన్నారు, డాక్టర్కి కాన్స్టెంట్ అప్డేట్స్ ఇవ్వాలి అండ్ నన్ను కూడా చూసుకోవాలి. అలా కాన్స్టెంట్ మానిటర్ చేస్తూ ఉన్నారనమాట. ఎన్ఎస్టీ పెడుతున్నారు, ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారు అండ్ కొంచెం నాకు రిలీఫ్ అవ్వాలని చెప్పి ఇలా బ్యాక్ మెసేజ్ ఇస్తున్నారు. అదే టైంలో కాంట్రాక్షన్స్ వస్తే నాకు కాంట్రాక్షన్స్ టైంలో ఏంటంటే ఎవరు పక్కన ఉండకూడదు, ఎవరు ముట్టుకోకూడదు, నన్ను నేనే సూట్ చేసుకుంటాను, నా కంఫర్ట్ నేనే చూసుకుంటాను, ఐ విల్ హెల్ప్ మై సెల్ఫ్ అన్న దాంట్లో ఉన్నాను అనమాట. సో ప్రతి ఒక్క మెంబర్కి డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళ కాంట్రాక్షన్స్ని డీల్ చేసేది. అండ్ ఎపిడ్యూరల్ తీసుకుంటే కొంచెం ఆ పెయిన్ అనేది మాకు కొంచెం తగ్గుతుంది అండ్ అంతగా తెలీదు. బట్ నా పర్సనల్ దానికి వస్తే ఏంటంటే ఐ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్. అలాంటి టైంలో కూడా నేను ఎపిడ్యూరల్ తీసుకోలేదు, ఈసారి కూడా ఎపిడ్యూరల్ తీసుకోకూడదు అని చెప్పి డిసైడ్ అయ్యాను. ఇంకా ఎమర్జెన్సీ సీ సెక్షన్కి వెళ్తే దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్, ఎలాగైనా ఎపిడ్యూరల్ తీసుకోవాల్సిందే. బట్ నేను ఎమర్జెన్సీ సీ సెక్షన్కి వెళ్ళక ముందు వరకైనా ఐ షుడ్ ట్రై మై బెస్ట్, గివ్ మై 100%, కాన్స్టెంట్గా వర్కౌట్ చేస్తూ పెయిన్ టాలరేట్ చేస్తూ ఐ హ్యావ్ టు వర్క్ అలాంగ్ విత్ మై బేబీ అని చెప్పి. సో అలా కాన్స్టెంట్గా వర్కౌట్ చేస్తూ, స్వే చేస్తూ, బ్రీదింగ్ టెక్నిక్స్ పైన వర్క్ చేస్తూ అండ్ బాల్ ఎక్సర్సైజెస్ చేస్తూ రొటేట్ అవుతూ అలానే చేస్తూ ఉన్నానమాట. సో దట్ బేబీ ఎప్పటికో అప్పుడు కొంచెం రొటేట్ అవుతూ వస్తుందని చెప్పి. ఇంకా రప్చర్ చేసిన తర్వాత కాంట్రాక్షన్స్ రేంజ్ చాలా పెరిగిపోయింది, పెయిన్స్ కూడా పెరిగిపోయింది. ఆఫ్టర్ పాయింట్ డాక్టర్ ఏమన్నారంటే ఆ పెయిన్స్ ఏదైతే ఇండ్యూస్ చేస్తున్నారో అది ఆఫ్ చేసేయండి, బికాస్ ఆల్రెడీ పెయిన్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఆ పెయిన్స్ ఆఫ్ చేసేయమన్నారు. బట్ స్టిల్ రప్చర్ చేసిన తర్వాత కాన్స్టెంట్ కాంట్రాక్షన్స్, హెవీ కాంట్రాక్షన్స్ అనమాట. అసలు అంటే కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్, అంత హెవీ కాంట్రాక్షన్స్ అవుతుండే. అండ్ ఆ తర్వాత నాకు కొంచెం ఇంకా పెయిన్స్ ఎక్కువ అవుతున్న ఫీలింగ్ వచ్చింది. అండ్ ఈ టైంలో ఏంటంటే వాళ్ళు చెప్పేది మనకి పార్టీ వెళ్ళాలి అన్న ఫీలింగ్ వస్తుందా అని చెప్పి. అదేంటంటే మనకి బేబీ కిందికి వస్తున్న కొద్దీ మనకి వాష్రూమ్కి వెళ్ళాలి, పార్టీ వస్తున్న ఫీలింగ్ వస్తుంది. సో ఆ ఫీలింగ్ వస్తే మాత్రం చెప్పండి అని చెప్పారు. ఇంకా నాకు ఆ ఫీలింగ్ వచ్చిన వెంటనే సిస్టర్కి చెప్పాను, సిస్టర్ నాకు పార్టీ వచ్చే ఫీలింగ్ వస్తుందని చెప్పి. ఇంకా వెంటనే సిస్టర్ అక్కడున్న డ్యూటీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో జూనియర్ డాక్టర్ వెంటనే డాక్టర్ని పిలిచారు. డాక్టర్ వచ్చి ఇంటర్నల్ ఎగ్జామిన్ చేసి ఇంకా ఆల్ సెట్ ఆల్ రెడీ అని చెప్పి మళ్ళీ డాక్టర్ సమతకి పిలవండి, ప్లీజ్ కాల్ డాక్టర్ సమత అంటే డాక్టర్ సమత ఓపీలో ఉన్నారు, వస్తున్నారు అని చెప్పి పక్కనే ఆపరేషన్ థియేటర్లో ఉండే అనమాట. సో వచ్చేస్తున్నారు అని చెప్పి ఇంకా నేను అలా మళ్ళీ దిగుతూ స్వే చేస్తూ కాంట్రాక్షన్స్ పెరుగుతుంటే దిగేస్తున్నాను బెడ్, బికాస్ బెడ్ పైన పడుకోలేకపోతున్నాను విత్ ద పెయిన్. సో బెడ్ దిగేసి అలా కాంట్రాక్షన్స్కి స్వే చేస్తూ ఇంకా ఫైనలీ ఇట్ వాస్ ద మూమెంట్ అనమాట. కొంచెం బయట ఐఎమ్ ఆల్సో రెడీ. కమ్ ఆన్ సఫర్ హెల్ప్ మీ. మా కాల్ బయట. yes Samina, come on darling. wow, what is it? please come on in the please push. Can you see the baby? okay okay doctor yes amma pad ivandi naku ఇది కాదు డాక్టర్. సమీనా వెరీ గుడ్ బాబా. ప్యాడ్ కమ్ ఆ పోలీస్ ఏం వినలేదా? ఇది వచ్చిన ఎక్స్పీరియన్స్ సింగల్ అండ్ కోడెన్ I'm just helping you. Okay, Samina? Small but we are ready to tell you. Come on, Samina, don't give up, Baba. Okay. If you don't getting a contraction, don't. Next contraction, we want the baby to be born. Okay? Okay. Next, push your babies out. Inshallah. We should celebrate. No? Long labor. Okay. Don't touch anything there. That is sterile. Your little one will be on this. Okay? Done. Come on. Okay. Come on. Okay. Come on, Samira. Come on, darling. Come on. Yes. Oh. Yes, Samira. You can do it here. Come, Baba. Come. Yes, Samira. Come on, darling. Don't give up, Samira. Yes, Mama. Push, madam. Push. Continue. Push. Done. Cutie pie, Mama is in a hurry to push you. Congratulations.
Like, see, there is you now. Medicine is it. Sorry baby, sorry mama, thank you so much. ఇంట్లో 10 units వచ్చాను. ఓకే You did so well. థ్యాంక్ యూ. మేడం 10 minutes ఇట్స్ ఇంటే వేస్తాను మేడం. వేసేసింది. Skin to skin breastfeeding start చేయండి. She'll feel better. తీయండి లెట్ బేబీ లాచ్ నన్ను గమన మేడం లాచింగ్ చేయండి. मेरा बच्चा, मैं दूध देता हूँ मेरे बच्चे को. Congratulations. Congratulations, you are one more brother. आगे Hey, hi, hello, thank you. अरे तुम्हारे दो भी नाना नानो दादू सवारे పోయించే కెమెరా अपना ఫ్రీ అయిపోయింది. అసలు డెలివరీ అయ్యేలా అంటారేమో. ఫ్యామిలీని కలిసి వస్తాం. अस्सलाम वालेकुम एवरीबॉडी. परेशान हो रहे लोग ऐसा करके. Congratulations बोलो मामी. मेरे को नहीं मामी को बोला था. Congratulations बोलो मामी. उन्होंने लोग वही लेट वही టెన్షన్ పడకండి. जाओ मैं अंदर आके मिलती हूँ. ఇది ఇలాంటి పేషెంట్ ని వీళ్ళు ఎప్పుడు చూడలేదు అనుకుంటా. ఇలా తీసుకొచ్చిన గిఫ్ట్ నిన్న నైట్. It's okay, you can have. It's okay, you can have. Just 5 minutes. उनको नहीं खाया जाता. देखो अल्हम्दुलिल्लाह मेरा बच्चा आ गया, मेरा चाकू भी आ गया. हीरा भैया वेटिंग आपके साथ प्ले करने. हीरा भैया बोल के उनके पीछे 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 भागता मेरा बच्ची. अल्हम्दुलिल्लाह सेफ डिलीवरी. अल्हम्दुलिल्लाह. I really cannot thank Cloud9 staff కానీ డాక్టర్ సమతన కానీ I cannot thank them enough. ఇంత పేషెన్స్ గా అల్హమ్దులిల్లాహ్. मेरा बच्चा ఇప్పుడు బేబీకి షుగర్ లెవెల్స్ చెక్ చేయాలి. ఐ హోప్ ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్. బేబీ అయితే ఇస్ ఆల్ హెల్దీ అల్హమ్దులిల్లాహ్. ना मामा बच्चा मेरा स्ट्रांग बेटा अल्लाह 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 मेरा बच्चा. सॉरी जान. नहीं मम्मा मेरा राजा बेटा ना. अल्लाह अल्लाह सॉरी मेरा बच्चा. हो गया जान. Yeah, sugar is fine. Good. So no problem. आ जान. ओके सिस्टर.
for you, ma'am. థ్యాంక్ యూ. డాక్టర్ సమత ఎంత కైండ్ అంటే షీ సెంట్ మీ చికెన్ క్రోసాన్ బికాస్ నేను అడుగుతుండే నాకు తినాలని ఉంది అని చెప్పి. అండ్ దాంతోపాటు షీ ప్రామిస్ మీ కోల్డ్ కాఫీ కూడా పంపించారనమాట. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సమత. అంటే నిజంగా ఇట్ వుడెంట్ హ్యావ్ బిన్ పాసిబుల్ వితౌట్ హర్. యమ్మీ గైస్, అల్హమ్దులిల్లా. ప్రస్తుతానికి రూమ్లో ఒక్కదాన్నే ఉన్నాను, లేబర్ రూమ్లోనే ఉన్నాను. ఆ మెడిసిన్ వెళ్తుంది, అది అయిపోయినాక వచ్చి చూసి ఆ తర్వాత కింద రూమ్కి పంపిస్తానన్నారు. వైద్య నేను ఇదే డ్రెస్ హ్యాండ్ టైంలో కూడా వేసుకున్నాను నా డెలివరీ అయిన వెంటనే, సో అందుకే ఈ బేబీకి కూడా ఇదే వేసుకున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. You're welcome. It wouldn't have been possible without you, your support, your push, your motivation. It wouldn't have been possible without you, your determination. Thank you so much. You did very well and I'm proud of you. Thank you, means a lot. Thank you so much. So you said there was a cord, right? So can you just tell that? Not cord, there was a knot. True knot. So What is that called? that's called a knot. So that was the reason in between the baby's heartbeat was stopping, but Alhamdulillah. all happened well. Alhamdulillah. And one thing that I really wanted to tell, the doctor went to the temple this morning and prayed for me, which really means a lot. Thank you so Not much. at all. Not at all. Yeah, Anything for you. thank you, doctor. Okay, take care. Hi. మళ్ళీ బాబు వైట్ కలర్ చల్లి నా లిప్స్టిక్ నా మేకప్ అంతా పైన చెప్తానికి Tension. వెరీ గుడ్ అబ్బా. మన ఇంతవరకు ఎవరు చూడలేదు, డెలివరీ రాగానే నచ్చేవాళ్ళు. నాకైతే ఎక్కడికి వెళ్ళిపోయింది అసలు ఎగరు మేడం, నేను లేపునా కానీ సిస్టర్. Hi, thank you so much. Thank you. Samira Sharif, Syed Anwar and brother Arhan. Yeah. रुको कते आना नहीं जाना. Oh, yeah. अस्सलामुअलैकुम. वालेकुम अस्सलाम. वेलकम. थैंक यू. आजा मेरा बच्चा, आजा जी. देखो సమీరా ఆరామ్ से. हेलो. ओके आओ शना, जल्दी आओ. Sanitize, जल्दी आओ. आओ. Who's coming first? Big brother is coming first. Come. Thank you. Arhano, Arhano. Prince out. Same like Arhan. आओ. Come. हाँ. Sanitize. Iधर. Can I give Arhan का नाम? Yeah. That hand. Just ऐसा रखो. Leave of you. नहीं ये हाथ नीचे रखो. Come down. This hand. ऐसा पकड़ो. Hand. That is it. वो बम आप ही रखो हाथ पे नीचे. ठीक है. इधर देख छोड़ो. You take it. अरे. Okay, that's it. Second hand. देखो. వచ్చు పకడో पकड़ा. हाँ ठीक है. अरे तुरंत ऐसी कैसा सहूलत है आप कैसा थे? नहीं ऐसी पकड़ो. अरे यार तो नहीं भैया, पापा है. पापा है. Slowly it's getting close. आईज ओपन करके देख रहे. देखो अरहान आपके जैसी आईज बेबी के. अम्मा दादा मेरे को टाइम नहीं आई स्लीपी छो स्लीपी थे. हाँ नींद आ रहा था. हाँ करेक्ट. चीक्स टच करके देखो सॉफ्ट है क्या हीरा. हल्लू आराम से करना. ओके. हाँ आराम से करे. Welcome little brother. नहीं करे जान पोक. ओपन करे रे आइस. देखो हीरा भैया को देख रहे. आइस कम. हीरा भैया को देख. Shadow like this. He'll check. He'll see. कितना अच्छे देख रहे थे. पूरे भैया आ गए बेटे इधर आपके पास. कम जैसे. कितने भैया आ गए. ऑल द भैया आर हियर. देखो भैया हीरा भैया. दादू को बता कैसे पकड़ ले. देखो बोलो. देख रही भाई. नहीं अच्छा गर्ल गिर गए सर. ऐसे चलो. हाय बेबी बोलो. इधर रखो बेड पे. बेड पे रखो. प्ले करते.
वो फोन करके बोले रुको, वो नहीं, उसको साइड में रख दो। आओ बोलो प्रिंस भैया, कन्नम्मा आओ बोलो। कम इन बोलो। ये वो नहीं, इसमें से निकाल के बोल कुछ देना। निकालो ये। हाँ गिव दैट टू कन्नम्मा। कमन ये वाला। हाँ इसको क्या क्लोज कर लो प्रिंस। हाँ मम्मा बड़ा वन फॉर प्रिंस भैया, वन फॉर कन्नम्मा। या थैंक यू बोलो। प्रिंस भैया को पापा ये हीरा भैया को थैंक यू पापा बोलो। बेबी के पास ओपन करेंगे, सिपर भी ले लो। अल्लाह सामने देख नहीं इसे ओपन दे। गो दे बेबी ले। What is that you saw? Baby gifts. रिटर्न गिफ्ट फ्रॉम बेबी। Return gift from baby. बुलाते हैं बेबी, ये क्या? पक्का भेज देगी तुम। क्या दिए बेबी? भूल गए मैं इतने सारे टॉयज कहाँ से पैसा होगी। Hi Jiju. Hello. Where is my Happy number 2. Tata Ace? छोटा ले लो मम्मी। It's okay, दूसरा प्लेट ले लो मम्मा। How are you? कर लेना। ओके अस्सलाम वालेकुम अमन भाई। तो सदा है आज आप मेरे पास आने। हाँ? देख रहे खोल के। यस, टॉकिंग टू यू ओनली। वाई डिड यू डू दैट? हाँ? मम्मा के पास जाना। इधर मम्मा के पास इधर चल। आजा रे मेरी भैया के पास जाएंगे। मम्मा के पास जाना। ओके भैया का आवाज है। नहीं, कम टू मीट यू। क्या वेट है? 2.96. लाइटर देन अरहान, इसलिए छोटा होती। Ayan also 2.97. अरहान उसकी हाय बेबी। अस्सलाम वालेकुम अब्बास भाई। हाय बेबी, उसकी आईज थोड़े ग्रेस दिख रहे। ग्रे, चलो बेबी, मम्मी ले लो। छोड़ो हाथ छोड़ो। बच्चे हती हंस रहे थे। हती अगर गेम खेल के रैंक क्रॉस करने के बाद अरे हती What is this? don't वैसा कर रहे डॉक्टर से मैं बोले प्लीज। अरे सुनो ये रिकॉर्ड ये एक नर्स है करना है, देख रहे हो आंखों खोल के देखे चाचू को। बाबू उठा उसको, उठा के उल्टा करो। क्या करे आकिया बाबू को एक बार भी आकिया दीदी से कंग्रेचुलेशन टू मी, जस्ट से कंग्रेचुलेशन टू मी। अच्छे से कंग्रेस मेरे को बोलो कंग्रेचुलेशन अच्छे से एक साथ करके बोलो। मेरे गाने शुरू हो जाते हैं। आर यू रेडी टू बेयर माय वॉइस? फोन हती आ गया जब बॉय अनदर बॉय